గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. యూనిట్ 1లో మన రిగ్రెషన్స్కి 2-3 క్లాసెస్ వీడియో తీసి మీకు గ్రూప్ యూట్యూబ్లో పోస్ట్ చేసిన, మీరు వెళ్ళి చూడండి. మీకు మోడల్ 1లో చెప్పిన, మోడల్ 2లో చెప్పిన, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతవరకు ఎక్కువ అవసరం లేదు అనేది నా ఒపీనియన్. మ్యాక్సిమం అలానే వస్తుంది క్వశ్చన్స్ అయితే. ఒకసారి చూడండి. యూనిట్ 1లో మీరు 2 or 3 వీడియోస్ నేను పోస్ట్ చేసిన, మీరు చూడండి. అండ్ నెక్స్ట్ యూనిట్ 2 అండ్ ఇండెక్స్ నెంబర్స్. యూనిట్ 2లో మనకి ఇండెక్స్ నెంబర్స్లో టైప్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్, ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్, క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్, వాల్యూ ఇండెక్స్ నెంబర్స్. మన కాన్సెప్ట్లో ఈ 3 ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ ఉంటుంది, క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ ఉంటుంది, వాల్యూ ఇండెక్స్ నెంబర్స్ ఉంటుంది. బట్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్. ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ మీకు చేయడం వస్తే ఈజీగా క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ కూడా మీకు చేయడం చాలా చాలా ఈజీ. దీనిలో మళ్ళీ మెథడ్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్లో అన్వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్, వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్. వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ అనేది మళ్ళీ మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్లో కానీ మనం చూస్తే ఫార్ములాస్ మనకు 5 ఫార్ములాస్ ఉన్నవి. ఈ 5 ఫార్ములాస్ మనం నేర్చుకుంటే లాంగ్ క్వశ్చన్ వస్తుంది అండ్ షార్ట్ క్వశ్చన్ వస్తుంది. లాస్ట్ ఇయర్ మెథడ్ వచ్చేసి సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ఇంటూ 100. ఇవి ఫార్ములాస్. ఇవి మీరు నేర్చుకుంటేనే మీరు ఆన్సర్ రేపు క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చినా కానీ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఆ ఫార్ములాస్ రాకపోతే మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ చేయడానికి వీలు కాదు. నెక్స్ట్ పార్షియల్ మెథడ్ వచ్చేసి సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 ఇంటూ 100. మార్షల్ మెథడ్ వచ్చేసి సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 సిగ్మా P1 Q0 ప్లస్ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0 ప్లస్ సిగ్మా P0 Q1 ఇంటూ 100. బౌలే ప్రైస్ మెథడ్ వచ్చేసి 1/2 సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ప్లస్ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 ఇంటూ 100. ఫిషర్ ఇండెక్స్ నెంబర్ వచ్చేసి సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ఇంటూ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 హోల్ రూట్ ఇంటూ 100. ఈ ఫార్ములాస్లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే ఫిషర్ ఫార్ములా. ఫిషర్ ఇండెక్స్ అంటారు, ఆర్ ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ అని కూడా అంటారు ఈ ఫార్ములా. సరే, ఇక్కడ మనకు P1 Q1 అని మీకు చూపించారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు P0 Q0 అంటే బేస్ ఇయర్ సంబంధించినవి. బేస్ ఇయర్ అంటే ఆర్ లాస్ట్ ఇయర్. బేస్ ఇయర్ అంటే ఆర్ లాస్ట్ ఇయర్. P మీన్స్ ప్రైస్, Q మీన్స్ క్వాంటిటీ. అండ్ ఇక్కడ మనకు నెక్స్ట్ Q1 P1 కనిపించింది. P1 Q1 అంటే ఆర్ కరెంట్ ఇయర్ ఆర్ ప్రజెంట్ ఇయర్. ఇక్కడ P1 మీన్స్ ప్రైస్, Q మీన్స్ క్వాంటిటీ. ఓకేనా? క్వశ్చన్ చూడండి. ఒక క్వశ్చన్. From the following data, calculate the price index number for 1990 with 1980 as base by Laspierre method and Paasche method, Fisher method, Marshall method and Bowley method. ఇక్కడ మనకు కమాడిటీస్ ఇచ్చిండు ABCD అండ్ 90-80 అండ్ ప్రైస్ ఇచ్చిండు, క్వాంటిటీ ఇచ్చిండు. ఇక్కడ 99 ప్రైస్ ఇచ్చిండు, క్వాంటిటీ ఇచ్చిండు. క్వశ్చన్ మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వస్తే ఈ క్వశ్చన్ ఏంటంటే ఇది డైరెక్ట్ క్వశ్చన్. మీరు డైరెక్ట్ P1 Q1 అండ్ P0 Q1గా ట్రీట్ చేసుకొని మీరు డైరెక్ట్ ఆన్సర్ అనేది చేయొచ్చు. ఇక్కడ మనకి P1 Q1 మనం ఎలా ట్రీట్ చేసుకోవాలంటే 90-80 ఉంది, 90-90 ఉంది. ఇక్కడ మనం ప్రజెంట్ ఇయర్ ఏ విధంగా ట్రీట్ చేయాలంటే 90-90 అనేది ప్రజెంట్ ఇయర్ ట్రీట్ చేయాలి అండ్ 90-80 అనేది లాస్ట్ ఇయర్ లాగా ట్రీట్ చేయాలి. అంటే అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏమొస్తుంది, 89లో ఉన్న ఇయర్ అనేది మనకి ఇక్కడ మనకు P ప్రైస్ అనేది P0 అయితే ఇక్కడ ఈ క్వాంటిటీ అనేది Q0 అవుతుంది. అంటే ఇక్కడ 90-90 అనేది మనకు ప్రజెంట్ ఇయర్ కాబట్టి ఈ ప్రైసెస్ ఏంటంటే మనకు Q1 అవుతుంది. ఇక్కడ ఇవేమవుతుందంటే Q0 అవుతుంది. ఓకేనా? చూడండి, సేమ్ యాజ్ డీస్గా మళ్ళీ అదే ఇక్కడ నేను రాష్ట్రం యాజ్ డీస్గా. P మీన్స్ ప్రైస్, Q మీన్స్ క్వాంటిటీ అండ్ బేస్ ఇయర్ అంటే 80-90ని ఏం చేసుకోమని P0 Q0 ట్రీట్ చేసినాం. కరెంట్ ఇయర్ని 90 ఇయర్ కాబట్టి P1 Q1. అక్కడ మనకు 2 ఇయర్స్లో ఏ 2 ఇయర్స్ వాల్యూస్ ఇస్తారు కంపల్సరీ కాబట్టి మీకు మీరే ట్రీట్ చేయండి. ఏ ఇయర్ ఫస్ట్ ఉంటుంది, ఏ ఇయర్ లాస్ట్ ఉంటుంది, 10 ఇయర్స్ డిఫరెంట్ ఉంటుందా, 5 ఇయర్స్ డిఫరెంట్ ఉందా, అటున్న 2 ఇయర్స్లో ఏదైతే ఫస్ట్ ఉన్నలాగా మీకు అనిపిస్తుందో దాన్ని ప్రజెంట్ ఇయర్ లాగా ట్రీట్ చేయండి. ఇక్కడ మీకు కమాడిటీస్ ఉన్నాయి. కమాడిటీస్ చూడండి, మళ్ళీ నేను యాజ్ డీస్గా రాసిన
80-90లో మనకు ప్రైస్ని P0 అనుకున్నాం, క్వాంటిటీని Q0 అనుకున్నాము. అండ్ 90ని మనకు P1 Q1 అనుకున్నాం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం. ఇక్కడ మనకు లాస్ట్ పియర్ చేయాలన్నా, ఫాస్ట్ చేయాలన్నా, బౌలర్ చేయాలన్నా, ఫిషర్ చేయాలన్నా మనకి ఏం చేయాలంటే మనం ఫస్ట్ P1 Q1 ఇంటూ చేయాలి, అండ్ నెక్స్ట్ P0 Q1 Q0 ఇంటూ చేయాలి, అండ్ P1 Q0 ఇంటూ చేయాలి, అండ్ P0 Q1 అనేది మనకు ఇంటూ చేయాలి. అంటే సింపుల్ చూడండి, ఇక్కడ మనకి ఏముంది, మనకు P1 అండ్ Q1 అంటే మనకి ఈ రెండు వాల్యూస్ మనం ఇంటూ చేసుకుంటాలి. 40 × 6 ఎంత వస్తుంది, 240. 60 × 5 300. 50 × 15 750. 20 × 25 500. ఇవన్నీ సిగ్మా P1 Q1 వాల్యూ చేస్తే సిగ్మా P1 Q1 ఈజ్ ఈక్వల్ టు 1790 అనే వాల్యూ మనకు వస్తుంది. అండ్ నెక్స్ట్ చూడండి, P0 Q0 ఈజ్ ఈక్వల్ టు చేస్తున్నాం. P0 Q0 అంటే ఏంటి, మనకి ఇక్కడ ఈ రెండు వాల్యూస్ P0 Q0 20 × 8 160, 50 × 10 500, 40 × 15 600, 20 × 20 400. ఇవన్నీ టోటల్గా యాడ్ చేస్తే సిగ్మా P0 Q0 వాల్యూ 1660 వస్తుంది. అండ్ నెక్స్ట్ చూడండి, P1 Q0 మీ క్వశ్చన్ ఎలా వచ్చినా కానీ ఈ 4 గుర్తుపెట్టుకోండి. P1 Q1 టోటల్ ఇంటూ చేయాలి, P0 Q0 చేయాలి, P1 Q0 చేయాలి, P0 Q0 చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, P1 వాల్యూ Q0 వాల్యూ అంటే మనకి ఇక్కడ ఈ రెండు, అండ్ P వాల్యూ 40 × 80 ఎంత వస్తుంది, ఇక్కడ 320, 10 × 60 600, 15 × 50 750, అండ్ 20 × 20 400. అండ్ నెక్స్ట్ P0 Q1 చేయాలి. P0 Q1 అంటే ఇక్కడ చూడండి, P0 వాల్యూస్ Q1 వాల్యూస్ 20 × 6 120, 50 × 5 250, 40 × 15 600, అండ్ 20 × 25 500. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం చేస్తుంది ఏం లేదు పెద్దగా. మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడమే, మీకు కంపల్సరీ ఎగ్జామ్ హాల్లో క్యాలిక్యులేట్ తీసుకెళ్ళచ్చు. క్యాలిక్యులేట్ తీసుకెళ్లకుండా మీరు ఇక్కడ ఏం చేయలేదు, పాసిబుల్ కాదు. కాబట్టి ఇవి టోటల్గా యాడ్ చేయండి, 120 ఇవన్నీ యాడ్ చేసి మనకి వస్తుంటే సిగ్మా P0 Q1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4070. ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయడం అంటే ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయండి. లాస్ట్ ఇయర్ యొక్క ఫార్ములా ఏంటంటే సిగ్మా P1 Q0 బై P0 Q0 ఇంటూ 100. సిగ్మా P1 Q0 మనకి ఎంత వచ్చింది వాల్యూ 2070, అండ్ P0 Q0 ఎంత వచ్చింది 1660 ఇంటూ 100 ఇంటూ చేస్తే మనకు 124.600 అనేది ఫైనల్ ఆన్సర్. ఏంటి ఆన్సర్ మనకు లాస్ట్ ఇయర్ యొక్క ఆన్సర్. అండ్ నెక్స్ట్ పార్షియల్ మెథడ్ వచ్చేసి సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q1 ఇంటూ 100. అంటే ఇక్కడ మనకు P1 Q1 ఆన్సర్ మనకి ఎంత వచ్చి టోటల్ చేస్తే సిగ్మా 1790 బై 1470 ఇంటూ 100 చేస్తే 121.76. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ చూస్తే ఈ ఫార్ములాస్ వల్ల అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫార్ములా లాస్ట్ ఇయర్ ఫార్ములా, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములా డిపెండ్ అయ్యి మీకు ఇండెక్స్ నెంబర్స్ అంతా కూడా క్లియర్గా ఉంటుంది. ఫిషర్ ఇండెక్స్ అంటారు, లేదా ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ అని కూడా అంటారు. ఈ ఫార్ములా చూడండి, సేమ్ ఇక్కడ రాసుకునే సేమ్ యాజ్ ఇట్ ఉంటుంది. సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ఇంటూ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 హోల్ రూట్ అండ్ 100. అండ్ P1 Q0 మనకి ఎంత వచ్చింది 2070, P0 Q0 ఎంత వచ్చింది మనకు 1660 ఇంటూ P1 Q1 ఎంత వచ్చింది 1790 బై 470 ఇంటూ హోల్ రూట్ ఇంటూ 100. ఇక్కడ ఈ రెండు డివైడ్ బై చేసుకుంటే మనకు 1.246 వస్తుంది. ఇక్కడ ఈ 2 ఐటమ్స్ 2 యాడ్ ఇంటూ చేస్తే 1.217 వస్తుంది. ఈ రెండు ఇంటూ చేస్తే 1.516 వస్తుంది. ఇక్కడ రూట్ తీస్తే 1.231 వస్తుంది ఇంటూ 100. ఈ రూట్ 100 ఎప్పుడైనా రూట్ యూతలనే ఉంది తప్ప రూట్ లోపల 100 వేసుకోకూడదు. టోటల్ చేసి మన ఫిషర్ ఇండెక్స్ నెంబర్ యొక్క ఎంత వస్తుంది మనకు ఆన్సర్ 123 అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ మార్షల్ ఫార్ములా చూడండి. మార్షల్ ఫార్ములా కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. మార్షల్ ఫార్ములా మీకు ఒక ఫార్ములా వచ్చి కూడా సేమ్ యాజ్ ఈజ్ ఉంటుంది. మార్షల్ ఫార్ములా వచ్చేసి అండ్ మార్షల్ ఫార్ములా సిగ్మా P1 Q0 ప్లస్ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0 ప్లస్ సిగ్మా P0 Q1 ఇంటూ 100. ఇక్కడ పైన నుండి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంతమంది మనం డివైడ్ బై ఇప్పుడు ఈ రెండు యాడ్ 2070 ప్లస్ 1790 యాడ్ చేస్తే 3086, 1660 ప్లస్ 1470 చేస్తే 3730 ఈ రెండు బై చేస్తే 1.233 వస్తుంది. కాబట్టి ఇంటూ చేస్తే 123 అనేది మనకు మార్షల్. యాక్చువల్లీ మార్షల్ ఫార్ములా బౌలే ఫార్ములా ఎక్కువ అడగడు, బట్ మీకు తెలియడం కోసం నేను బౌలే ఫార్ములా కూడా మీకు చేసి చూపిస్తున్నాను. ఈ ఒక్క క్వశ్చన్లో నెక్స్ట్ క్వశ్చన్లో ఏం చేయను. ఒకవేళ షార్ట్ క్వశ్చన్ కానీ వస్తే కూడా సేమ్ ఇదే ఫార్ములాస్ రావాలి. ఈ ఫార్ములా నేర్చుకోవాలి. మీకు బౌలే ఫార్ములా చూడండి ఒకసారి.
బౌలే ఫార్ములా 1/2 సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ప్లస్ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0 ఇంటూ 100. ఈ మార్షల్ ఫార్ములాకి బౌలే ఫార్ములాకి రెండు సేమ్ ఉంటాయి అనుకుంటారు, బట్ కొంత డిఫరెంట్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి ఈ ఫార్ములా ఎలా ఉందో ఈ ఫార్ములా ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ బౌలే ఫార్ములా మనం తీసుకోండి. సిగ్మా P1 Q0 మనకి ఎంత వచ్చింది 2070 బై 1660 ప్లస్ 1790 బై 1470 ఇంటూ 100 అండ్ 1/2. ఈ రెండు డివైడ్ చేస్తే 1.246 ప్లస్ 1.217. ఈ రెండు డివైడ్ బై ఈ రెండు ప్లస్ చేస్తే 2.463. ఇందులో హాఫ్ తీసేస్తే 1.840 ఇంటూ 100 చేస్తే 184 వస్తుంది. ఇది మనకు క్వశ్చన్. ఇలా డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు చేయడం అనేది చాలా ఈజీ. దీంట్లో మనకి ఇండైరెక్ట్ ప్రాబ్లం కూడా ఉంటుంది, అది నెక్స్ట్ క్లాస్లో మీకు చేసి ఇస్తాను. ఇంకో క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా ఫైండ్ ద లాస్ట్ ఇయర్ అండ్ పాషి అండ్ ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు కమాడిటీస్ ఇచ్చిండు, ప్రైస్ ఇచ్చిండు, క్వాంటిటీ ఇచ్చిండు, ప్రైస్ ఇచ్చిండు, క్వాంటిటీ ఇచ్చిండు. ఇది మనకు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ MG పరిధిలో 2023 జూన్ జూలైలో వచ్చిన క్వశ్చన్ పేపర్లో నుంచి క్వశ్చన్. ఇది మనకు ఇక్కడ మీకు 2018 ఉంది, 2019 ఉంది. సో దీంట్లో మనకు బేస్ ఇయర్ ఏంటి అంటే మనకు 2018 అనేది మనకు బేస్ ఇయర్ లాగా ట్రీట్ చేయాలి, అండ్ 2009 అనేది మనకు కరెంట్ ఇయర్ ఆర్ ప్రజెంట్ ఇయర్ లాగా ట్రీట్ చేయాలి. అంటే ఇక్కడ మనకు P0 ఏమవుతుంది, మనకు 4, 10, 8, 4. Q0 ఎంత అవుతుంది మనకు 16, 20, 28, 38. అండ్ ఇక్కడ P1 వచ్చేసి 8, 12, 10, 4 వస్తుంది. ఇక్కడ Q1 ఎంత వస్తుంది 12, 10, 20, 26 వస్తుంది. యాజ్ డిస్గా మళ్ళీ మనం ఇక్కడ అవే రాసుకున్నాం. మనం యాజ్ డిస్గా చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. కమాడిటీస్ 2018 P0 Q0, 2019 P1 Q1. ఇక్కడ 2 ఇయర్స్లో మనకి ఏది ప్రజెంట్ ఇయర్ లాగా అనిపిస్తుంది అంటే 2019 ప్రజెంట్ ఇయర్ లాగా అనిపిస్తుంది కాబట్టి మనకు దాన్ని P1గా ట్రీట్ చేస్తున్నాము. P మీన్స్ ప్రైస్, Q మీన్స్ క్వాంటిటీ. నెక్స్ట్ ఇక్కడ మన యాజ్డీస్గా క్వశ్చన్ ఏ విధంగా వచ్చి మనం ఈ 4 ఇంటూ చేయాలి. P1 Q1 చేయాలి, P0 Q0 చేయాలి, P1 Q0 చేయాలి, P0 Q1 చేయాలి. అబ్జర్వ్ చేయండి బాగా మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం P1 Q1 ఇంటూ చేస్తాం. సేమ్ లాస్ట్ క్వశ్చన్ లానే 8 ఇంటూ 12 96, 12 ఇంటూ 10 120, 10 ఇంటూ 12 120, 4 ఇంటూ 26 104. అండ్ నెక్స్ట్ P0 Q1 చూడండి, 4 ఇంటూ 16 64, 10 ఇంటూ 20 200, 8 ఇంటూ 28 24, 4 ఇంటూ 38 152. అండ్ P1 Q0 చేస్తే P1 అండ్ వాల్యూస్ అంటే మనకి 8, 12, 10, 4. అండ్ Q0 అంటేనేమో 16, 20, 28, 32. ఇక్కడ చూడండి 16 ఇంటూ 8 128, 20 ఇంటూ 12 240, 28 ఇంటూ 10 280, అండ్ 38 ఇంటూ 4 అంటే 152. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి P0 Q1 అంటే మనకు P0 వాల్యూస్ అంటేనేమో 4, Q1 వాల్యూస్ అంటేనేమో 12. 4 ఇంటూ 12 ఎంత వస్తుంది మనకు 48 వస్తుంది. అండ్ 10 ఇంటూ 10 100 వస్తుంది. 8 ఇంటూ 12 96 వస్తుంది. 4 ఇంటూ 26 104 వస్తుంది. ఇవన్నీ యాడ్ చేయండి. P1 Q1 వాల్యూస్ యాడ్ చేస్తే 440 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది P0 Q0 చేస్తే మనకి ఎంత వస్తుంది 640 వస్తుంది. ఈ టోటల్ అన్ని కూడితే మనకు P1 Q0 800, P0 Q1 వచ్చేసి 348 వస్తుంది. ఇప్పుడు మనం ఫార్ములా చూద్దాము. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి ఫార్ములా నెక్స్ట్ సేమ్ ఫార్ములా ఉంటుంది. సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ఇంటూ 100. ఎంత వచ్చింది ఇక్కడ మనం P1 Q1 ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1500 వచ్చింది. ఎంత వచ్చింది ఇక్కడ మనకు 800 వచ్చింది. 800 బై 640 ఇంటూ 100 వేస్తే 125 అనేది మనకు ఆన్సర్. ఇది లాస్ట్ ఇయర్ యొక్క క్వశ్చన్ ఇది. అండ్ ఫాస్టీ మెథడ్ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 ఇంటూ 100 చేస్తే మనకి ఏమొస్తుందంటే 440 బై అండ్ 348 ఇంటూ 100 వేస్తే 126 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ చూడండి. సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ఇంటూ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 ఇంటూ 100. ఇక్కడ మనకి 800 సిగ్మా P1 Q0 ఎంత వచ్చింది మనకు 800 బై 640. అండ్ నెక్స్ట్ P1 Q1 ఎంత వచ్చింది 440 బై 348. ఈ రెండు డివైడ్ బై చేస్తే 1.25 ఇంటూ 1.26 ఇంటూ 100. ఈ రెండు ఇంటూ చేసి మనకి ఎంత వస్తుంది 1.575. ఇక్కడ రూట్ తీసేస్తే 125. రూట్ తీసిన తర్వాత మనం ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 చేస్తే మనకి వస్తుంది 125 అనేది మనకు
ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఇది మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు, ఈజీగా ఇచ్చినప్పుడు మనకు ఈ విధంగా ఉంటుంది క్వశ్చన్. మనకు ఇండెక్స్ నెంబర్స్లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇండెక్స్ నెంబర్స్ ఫార్ములా ఏంటంటే ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్స్. లాంగ్ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్ డిఫరెంట్గా వస్తుంది. మీకు రాయించిన ఫార్ములాస్లో చూడండి ఇండెక్స్ నెంబర్స్ నాకు తెలిసి ఇంకా 2 or 3 వీడియోస్లో వస్తాయి. 2 or 3 వీడియోస్లలో కానీ యూనిట్ కంప్లీట్ అవుతుంది. చాలా కొంచెం ఎక్కువగానే ఉంటుంది తప్ప ఇది ఒక వీడియోలో మీకు ఒక 2 ప్రాబ్లమ్స్ కవర్ చేసిన. ఇంకా 3 వీడియోస్ దాకా నేను ఇండెక్స్ నెంబర్స్ మీద మీకు పోస్ట్ చేస్తాను. మీరు చూడండి, నీట్గా క్వశ్చన్స్ నోట్స్ రాసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎక్కడైనా మీకు ఈజీగా ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, అసలు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు డౌట్ వస్తుంది అడగండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, ఫార్వర్డ్ చేయండి, చూడమని చెప్పండి. యూస్ఫుల్ ఉంటుంది మీకు. నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీకు చాలా చాలా యూజ్ ఉంటుంది. మీకు మెటీరియల్ కానీ తీసుకొస్తే మీకు అందులో ఏమీ అర్థం కాదు, ఇంత క్లియర్గా అనేది ఉండదు మీకు మెటీరియల్. కాబట్టి మీరైతే చూడండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.